వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని 6వ స్కంధంలో మనం 8వ అధ్యాయంలో ఉన్నాం. జ్యోతిష శాస్త్రంలో లగ్నం నుంచి 6, 8, 12 వీటిల్లో నుంచి అనారోగ్యం, అప్పులు, బాధలు, మిత్రుల వలన, శత్రువుల వలన, బంధువుల వలన ఏర్పడు సమస్యల గురించి వివరంగా తెలుసుకోవచ్చు. గత జన్మలోని ఆ దుష్కర్మల ప్రభావం ఇలా చాలా ఉన్నాయి. అయితే బహుశా వీటన్నిటికీ సమాధానం కింద కాబోలు భాగవతంలో మనకి 6వ స్కంధంలో 8వ అధ్యాయంలో నారాయణ కవచం అనే ఉపదేశం కనిపిస్తుంది. దీన్ని పారాయణ వీటన్నిటికీ ఒక గొప్ప ఔషధం. అదేంటో చూద్దాం. రాజోవాచ. యయా గుప్తసహస్రాక్షసవాహాన్ రిపు సైనికాన్ క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యా భుజే శ్రియం. భగవన్స్తన్మమాఖ్యాహి వర్మ నారాయణాత్మకం. యథా తథా శత్రూన్ ఏన గుప్తో జయన్మృధే. పరీక్షిత్ అన్నాడు, మహాత్మా శుకయోగి, నారాయణ కవచ ప్రభావమున దేవేంద్రుడు శత్రువుల చతురంగ బలములను అవలీలగా జయించి త్రైలోక్య రాజ్య సంపదను అనుభవించినని నీవు తెలిపి ఉన్నావు. ఆ నారాయణ కవచమును నాకు ఉపదేశించు. దాని ప్రభావమున దేవేంద్రుడు తనపై దండెత్తిన శత్రువులను జయించిన విధానమును వివరింపుము అన్నాడు. శ్రీ శుకౌవాచ. వృత పురోహితస్త్వాష్ట్రో మహేంద్రాయానుపృక్షతే. నారాయణాఖ్యం వర్మాహద దైహికమనాశృణు. మహారాజా, దేవతలు త్వష్టపుత్రులకు విశ్వరూపుని పురోహితునిగా చేసుకున్న తరువాత దేవేంద్రుడు ప్రశ్నింపగా విశ్వరూపుడు ఆయనకు నారాయణ కవచమును ఉపదేశించాడు. దానిని సావధానంగా వినుము అన్నాడు. విశ్వరూపౌవాచ. ధౌతాంఘ్రిపాణి రాచమ్య స పవిత్రౌదన్ముఖ. కృతస్వాంగకరన్యాసో మంత్రాభ్యాం వాగ్యత శుచి.
నారాయణమయం వర్మ సన్నహ్యేద్భయాగతే పాదయోర్జానుర్నోరుదరే హృత్యధోరసి ముఖే శిరస్యానుపూర్వ్యాదోంకారాదీని విన్యసేత్. ఓం నమో నారాయణాయేతి విపర్యయమథాపి వా కరన్యాసం తతః కుర్యాద్వాదశాక్షర విద్యయా ప్రణవాదియకారాంతమంగుళ్యం గుష్ఠపర్వసు. విశ్వరూపుడు అన్నాడు, దేవేంద్ర, భయావహ పరిస్థితి ఏర్పడినప్పుడు నారాయణ కవచమును పఠించి తమ శరీరమును రక్షించుకోవాలి. దాని విధానమును తెలుపుతాను. కాళ్ళు చేతులను ప్రక్షాళనమునర్చుకొని ఆచమించాలి. పవిత్రమును చేతియందు ధరించి ఉత్తరముఖంగా కూర్చోవాలి. అనంతరము కవచధారణ పర్యంతము మౌనము వహించుటకు నిశ్చయించుకొని శుచి అయి ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అను మంత్రముల ద్వారా హృదయాది అంగన్యాసములు అంగుష్ఠాది కరన్యాసములను ఆచరించాలి. ఓం నమో నారాయణాయ అను అష్టాక్షరీ మంత్రము యొక్క ఓం మొదలుకొని 8 అక్షరములను క్రమంగా కాళ్ళు, మోకాళ్ళు, తొడలు, ఉదరము, హృదయము, వక్షస్థలము, ముఖము, శిరస్సు అను అంగముల యందు న్యాసము చేయాలి. 8 అంగములను స్పృశించుచు మంత్రమునందలి 8 అక్షరములను జపించాలి. లేదా ఇదే మంత్రమును యకారము నుండి ఓంకార పర్యంతము 8 అక్షరములను శిరస్సుతో ప్రారంభించి పాదముల వరకు 8 అంగముల యందు విపరీత క్రమములో న్యాసము చేయాలి. అనంతరము ఓం నమో భగవతే వాసుదేవాయ అను ద్వాదశాక్షరీ మంత్రము యొక్క ఓం మొదలుకొని 12 అక్షరముల మంత్రముతో ఓంకారమును మొదలుకొని యకారము వరకు ఒక్కొక్క అక్షరమునకు ఓంకారమును జోడించి 2 చేతుల 8 వేళ్ల యందు బొటన వ్రేళ్లను మినహాయించి 2 బొటన వ్రేళ్ల యొక్క 4 కణుపుల యందు వెరసి 12 స్థానములలో కరన్యాసము చెయ్యాలి. న్యసేద్ హృదయ ఓంకారం వికారమనుమూర్ధని శకారంతు భ్రువోర్మధ్యే నకారం శిఖయాదిశేత్ వేకారం నేత్రయోర్యుంజ్యాన్నకారం సర్వసంధిషు మకారమస్త్రముద్దిశ్య మంత్రమూర్తిర్భవేద్బుధః సవిసర్గం షడంతం తత్ సర్వదిక్షు వినిర్దిశేత్. ఓం విష్ణవే నమ ఇతి ఆత్మానం పరమం ఛాయేచ్ఛేయం షడ్భక్తిభిర్యుతం విద్యా తేజస్తపోమూర్తిమిమం మంత్రముదాహరేత్. ఓం హరిర్విదధ్యాన్ మమ సర్వరక్షాం న్యస్తాంఘ్రిపద్మపతకేంద్ర పృష్ఠే దరాది చర్మాసికచేషు చాపపాశాన్ దధానోష్టగుణోష్టబాహు జలేషు మాం రక్షతు మత్స్యమూర్తి యాదో గణేభ్యో వరుణస్య పాశాత్ స్థలేషు మాయావటు వామనో వ్యాత్ త్రివిక్రమఖేవతు విశ్వరూపః దుర్గేష్వటవ్యాజిముఖాదిషు ప్రభుః పాయాన్ నృసింహోऽసురయూథపారిః విముంచతో యశ్చ మహాట్టహాసం దిశో వినేదోన్యపతంశ్చ గర్భాః. ఓం విష్ణవే నమః అను మంత్రం యొక్క ఓంకారమును హృదయమునందును, వికారమును బ్రహ్మరంధ్రమున, షకారమును కనుబొమ్మల మధ్యయందును, నకారమును శిఖయందును, వేకారమును 2 కనుల యందును, నకారమును అన్ని కీళ్లయందును న్యాసము చేయాలి. ఓం మహ అస్త్రాయ ఫట్ అని చెప్పి దిగ్బంధము చేయాలి. ఈ విధంగా వివేకి అయిన సాధకుడు ఓం విష్ణవే నమః అను మంత్రస్వరూపుడవుతాడు. అనంతరము సమగ్రము ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యమును షడ్గుణములచే పరిపూర్ణుడైన శ్రీహరిని ధ్యానించాలి. తనను కూడా ఆ రూపములోనే చింతించాలి. విదప విద్య, తేజస్సు, తపస్వరూపమైన ఈ కవచమును పఠించాలి. ఆశ్రితుల ఆర్తిని హరించునట్టి భగవంతుడైన శ్రీహరి గరుడుని మూపుపై తన పాదపద్మములను మోపియున్నాడు. అణిమాది అష్టసిద్ధులు ఆ స్వామిని సేవించుచున్నవి. 8 చేతుల యందు శంఖము, చక్రము, డాలు, ఖడ్గము, గద, బాణము, ధనుస్సు, పాశము ధరించి ఉన్నాడు. ఓంకార స్వరూపుడైన ఆ ప్రభువే అన్ని విధములుగా అంతటను నన్ను రక్షించుగాక. శ్రీహరి మత్స్యమూర్తి అయి జలముల యందరి జలజంతువుల నుండి వరుణపాశము నుండి నన్ను రక్షించుగాక. మాయా బ్రహ్మచారి రూపమున గల వామనమూర్తి భూతలమునందును విశ్వరూపుడైన త్రివిక్రముడు ఆకాశమునందును నన్ను కాపాడుగాక.
శ్రీహరి నృసింహప్రభువుగా అవతరించి రాక్షస సైన్యములను హతమార్చను. దిక్కులు పిక్కటిల్లునట్టి ఆ స్వామి యునర్చిన భయంకరమైన అట్టహాసమునకు దైత్య స్త్రీల యొక్క గర్భములు జారిపోయెను. అట్టి నృసింహ ప్రభువు నన్ను దుర్గములు, అడవులు, రణరంగములు మొదలగు సంకటస్థానములు యందు కాపాడుగాక. రక్షత్వ సౌమాధ్వని యజ్ఞ కల్పస్వదంష్టయో నీతధరో వరాహ రామో త్రికూటేశ్వస విప్రవాసే సలక్ష్మణో వ్యాద్భరతాగ్రజోస్మాన్ మాముగ్రధర్మాదఖిలాత్ ప్రమాదాత్ నారాయణ పాతు నరశ్చహాసాత్ దత్తస్వయోగాదథ యోగనాథ పాయాత్ గుణేశ కపిల కర్మబంధాత్. శ్రీమన్నారాయణుడు యజ్ఞవరాహమూర్తిగా అవతరించి పృథ్విని తన దంతములపై ధరించాడు. అట్టి ఆ ప్రభువు మార్గముల యందు నన్ను కాపాడుగాక. పర్వత శిఖరములపై పరశురాముడుగను, ప్రవాసకాలముల యందు లక్ష్మణ సహితుడైన భరతాగ్రజుడైన శ్రీరామచంద్రుడును నన్ను రక్షించుగాక. శ్రీమన్నారాయణుడు అభిచార హోమముల వంటి భయంకరమైన మారణ హోమముల నుండి అన్ని విధములైన ప్రమాదముల నుండి నన్ను రక్షించుగాక. ఋషిశ్రేష్ఠుడైన నరుడుగా నా గర్వమును దూరము చేయుగాక. యోగ విఘ్నముల నుండి యోగీశ్వరుడైన దత్తాత్రేయుడుగా నన్ను కాపాడుగాక. త్రిగుణాధిపతి అయిన కపిల భగవానుడుగా కర్మ బంధముల నుండి నన్ను రక్షించుగాక. మహర్షి అయిన సనత్కుమారుడు కామదేవుని నుండి రక్షించుగాక. హయగ్రీవుడు నేను మార్గమునందు సంచరించున్నప్పుడు దేవతామూర్తులకు నమస్కారములు చేయుకుండుట మొదలగు అపరాధముల నుండి నన్ను రక్షించుగాక. దేవర్షి అయిన నారదుడు నేను ఉనర్చడి సేవాపరాధముల నుండి నన్ను రక్షించుచుండుగాక. కూర్మావతారుడైన శ్రీహరి వివిధములకు నరక బాధల నుండి రక్షించుచుండుగాక. సనత్కుమారోవతు కామదేవాధయ శీర్షామాంపతి దేవహేళనాత్ దేవర్షి వర్య పురుషార్చనాంతరాత్ కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్ ధన్వంతరిర్భగవాన్ పాత్ర పశ్చాద్వంద్వాద్ భయాదృషభో నిర్జితాత్మ యజ్ఞశ్చ లోకాదవతాత్ జనాంతాత్ బలోగణాత్ క్రోధవశాదహీంద్రః ద్వైపాయనో భగవాన్ ప్రబోధాత్ బుద్ధస్తు పాషండగణాత్ ప్రమాదాత్ కల్కిః కలేః కాలమలాత్ ప్రపాదు ధర్మావనాయోరుకృతావతారః మాం కేశవో గదయా ప్రాతరవ్యాద్ గోవింద ఆసంగవమాత్తవేణుః నారాయణ ప్రాణౌదాత్తశక్తిం మధ్యం దినే విష్ణురరీంద్రపాణి దేవోపరాహ్నే మధుహోగ్రధన్వా సాయం ధృతత్రిధామావతు మాధవో మాం దోషే హృషీకేశ ఉతార్థరాత్రే నిశీథయే కోవతు పద్మనాభః శ్రీవత్సధామా పరరాత్ర ఈశః ప్రత్యూష ఈశోసిధరో జనార్దనః దామోదరో వ్యాధనుసంధ్యం ప్రభాతే విశ్వేశ్వరో భగవాన్ కాలమూర్తి చక్రం యుగాంతానలతిగ్మనేమి భ్రమః సమంతాద్ భగవత్ ప్రయుక్తం దంతగ్ధి సందగ్ధ్యరి సైన్యమాశు కక్షం యథా వాతసఖో హుతాశః. ధన్వంతరి భగవానుడు అనారోగ్యముల నుండి కాపాడుగాక. జితేంద్రియుడైన ఋషభదేవుడు సుఖదుఖాది భయంకర బాధల నుండి నన్ను కాపాడుగాక. యజ్ఞపురుషుడైన నారాయణుడు లోకాపవాదముల నుండి, బలరాముడు మానవుల వలన కలుగు కష్టముల నుండి, ఆదిశేషుడు క్రోధమును సర్పగణముల నుండి నన్ను రక్షించుచుందురుగాక. వ్యాస భగవానుడు అజ్ఞానవశమున నేను చేయు కార్యముల నుండి రక్షించుచుండుగాక. బుద్ధుడు పాషండగణముల నుండి ప్రమాదముల నుండి నాకు రక్షణను ప్రసాదించుచుండుగాక. ధర్మరక్షణ కొరకు కల్కి అవతారమును దాల్చి భగవంతుడు పాప సంకులమైన కలికాల దోషము నుండి నన్ను కాపాడుచుండుగాక. కేశవ భగవానుడు ప్రాతకాలమున తన గదాయుధముతోడను, ఆసంగమకాలమున వేణుగానలోలుడు గోవిందుడు, పూర్వాహ్నమున నారాయణుడు తీవ్రమైన శక్తిని ధరించి, మధ్యాహ్న కాలమున విష్ణు భగవానుడు సుదర్శన చక్రమును చేబూనియు నన్ను రక్షించుచుండుగాక. అపరాహ్నకాలమున మధుసూదనుడు ప్రచండమైన తన ధనుస్సుతోడను, సాయంకాలమునందు మాధవుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపముతోడను, సూర్యాస్తమయమైన పిదప ఋషికేశునిగను, అర్ధరాత్రమున పద్మనాభునిగను నన్ను కాపాడుగాక. అపరరాత్రి యందు శ్రీవత్సలాంఛనుడైన శ్రీహరియు, ఉషఃకాలమున ఖడ్గధారి అయిన జనార్దనుడుగను, సూర్యోదయమునకు పూర్వము దామోదరుడుగను, ఉషఃకాలానంతరము ప్రభాతవేళ కాలస్వరూపుడైన విశ్వేశ్వరుడుగను నన్ను కాపాడుగాక. తీవ్రమైన అంచులు గల సుదర్శన చక్రము ప్రళయకాలాగ్ని విరజిమ్ముచు భగవత్ ప్రేరణచే అన్ని వైపులా తిరుగుచుండును.
వాయువు తోడగుట్టుతో అగ్ని ఎండుగడ్డిని కాల్చివేచినట్లు ఆ సుదర్శన చక్రము మా శత్రు సైన్యములను వెంటనే దగ్ధమునర్చుగాక. గదేశ నిస్పర్శన విస్ఫులింగే నిష్పింధ్య జిత ప్రియాసి ఊష్మాండవైనాయకరక్షరక్షో భూతగ్రహాంశ్చూర్ణయారీన్ త్వం యాతు దాన ప్రమథ ప్రేతమాతృపిశాచ విప్రగ్రహ ఘోర దృష్టీన్ ధరేంద్ర విద్రావయ కృష్ణపూరితో భీమస్వనోరేర్హృదయాన్ని కంపయన్ త్వం తిగ్మధారాసి వరారి సైన్యం ఈశ ప్రయుక్తో మమ ఛింది చక్షుంషి చర్మన్ శతచంద్రఛాదయ దిశామఘోనాం హర పాప చక్షుషా యన్నో భయం గ్రహేభ్యో భూత్కేతుభ్యో నృభ్య ఏవ చ సరీసృపేభ్యో దంశ్రిభ్యో భూతేభ్యో మోభ్య ఏవ వా సర్వాణ్యేతాని భగవన్నామ రూపాస్త్రకీర్తనాత్ ప్రయాంతు సంక్షయం సద్యో యేన శ్రేయ ప్రతీపకాః గరుడో భగవాన్ స్తోత్రస్తోభశ్ఛందోమయః ప్రభుః రక్షత్వశేషకృచ్ఛ్రేభ్యో విశ్వక్సేన స్వనామభిః సర్వాపద్భ్యో హరేర్నామ రూపయానాయుధానినః బుద్ధీంద్రియమనఃప్రాణాన్ పాంతు పార్షదభూషణాః యథా హి భగవానేవ వస్తుతః సదసచ్చయత్ సత్యేనానేన నః సర్వే యాంతు నాశముపద్రవాః యథైకాత్మ్యానుభావానాం వికల్పరహితః స్వయం భూషణాయుధలింగాఖ్యాదత్తే శక్తిః స్వమాయయా తేనైవ సత్యమానేన సర్వజ్ఞో భగవాన్ హరిః పాతు సర్వైః స్వరూపైర్నః సదా సర్వత్ర సర్వగః. కౌమోదకీ గదాయుధమా, నీ నుండి వెలువడు అగ్నికణముల స్పర్శ వజ్రాయుధము వలె దుర్భరమైనవిగా ఉండును. నీవు అజితుడైన శ్రీహరికి ప్రియమైన దానివి, నేను ఆ ప్రభువునకు సేవకుడను. కనుక నీవు కూష్మాండ వినాయక యక్ష రాక్షస భూత ప్రేదాది గణములను ఇప్పుడే నుగ్గు చేయుము. అలాగే నా శత్రువులను పిండిగా వింపుము. శ్రేష్టమైన శంఖమా పాంచజన్యమా, శ్రీకృష్ణ భగవానునిచే పూరింపబడి భీకరమైన శబ్దమునొచ్చుచు శత్రువుల హృదయములను కంపింపజేయుదువు. అలాగే రాక్షసులు, ప్రమద గణములు, ప్రేతములు, మాతృకలు, పిశాచములు, బ్రహ్మరాక్షసులు మొదలగు భయంకర ప్రాణులను వెంటనే పాలద్రోలము. శ్రీహరికి ప్రీతిపాత్రమైన ఓ ఖడ్గమా, నీ అంచులు మిగుల తీవ్రమైనవి. భగవంతునిచే ప్రయోగింపబడి నీవు శత్రువులను కకావికలుగా వింపుము. నీవు భగవంతునకు మిగుల ప్రియమైన దానివి. నీ యందు వందల కొలది చంద్రుని వంటి మండలాకారములు గలవు. శత్రువుల పాపదృష్టిని హరించివేయుము. సూర్యాది గ్రహములు, ధూమకేతువులు మొదలగునవి, దుష్టమానవులు, సర్పాది విషప్రాణులు, కోరలు గల క్రూర మృగములు, భూతప్రేతాదులు, అలాగే పాపాత్ములైన ప్రాణుల నుండి నన్ను రక్షింపుము. మా శ్రేయస్సునకు వీరందరూ విరోధులు. మేము భగవంతుని నామరూపములను ఆయుధములను కీర్తించుట వలన ఇవి అన్నియును వెంటనే నశించుగాక. పూజ్యుడు వేదమూర్తియు గరుత్మంతుడు బృహద్రథంతరము మొదలగు సామములచే స్తుతింపబడుచుండును. ఆ ప్రభువు అన్ని కష్టముల నుండి మమ్ము కాపాడుచుండుగాక. పార్షదుడైన విశ్వక్సేనుడు తన నామోచ్చరణ ప్రభావం చే నన్ను రక్షించుగాక. శ్రీహరి యొక్క నామ రూపములు, వాహనములు, ఆయుధములు, పార్షదోత్తములు మా బుద్ధులను, ఇంద్రియములను, మనస్సులను, ప్రాణములను సకల ఆపదల నుండి కాపాడుగాక. కార్యకారణ రూపముకు ఈ సకల జగత్తు వాస్తవముగా భగవత్ స్వరూపమే. ఇట్టి సత్యప్రభావముచే మా ఉపద్రవములన్నీ నశించిపోవుగాక. బ్రహ్మ ఆత్మల ఏకత్వమును, అద్వైత సిద్ధిని అనుభవించిన వారికి వారి దృష్టిలో భగవత్స్వరూపము సమస్త వికార భేదరహితము అయినను భగవంతుడు తన మాయాశక్తి ద్వారా భూషణములను, ఆయుధములను, నామ రూపములను, శక్తులను ధరించుచుండును. ఇది నిశ్చయముగా సత్యము. ఈ కారణము వలన సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడైన శ్రీహరి సదా సర్వత్ర అన్ని రూపములతో మమ్ము రక్షించుచుండుగాక. విదిక్షుదిక్షోర్ధ్వమదస్సమంతాత్ అంతర్బహిర్భగవాన్ నారసింహ ప్రహాపయల్లోకభయం స్వనేన స్వతేజసాగ్రస్త సమస్త తేజాః మఘవన్నిదమాఖ్యాతం వర్మ నారాయణాత్మకం విజేష్యస్యంజసాదియేన దంచితోసురయూథపాన్ ఏతద్ధారయమాణస్తు యం యం పశ్యతి చక్షుషా పదాపా సంస్పృశే సజ్జసాత్మసాచ్చ విముచ్యతే న కుతశ్చిద్భయం తస్య విద్యాం ధారయతో భవేత్ రాజదస్తు గ్రహాదిభ్యో వ్యాఘ్రాదిభ్యశ్చ కర్హిచిత్ ఇమాం విద్యాం పురా కశ్చిత్ కౌశికో ధారయన్ ద్విజః
యోగధారణయా స్వాంగం దహౌసమరుధన్వని తస్యోపరి విమానేన గంధర్వపతిరేకదా యయో చిత్తరస్త్రీభిర్వృతో యత్ర ద్విజక్షయః గగనాన్యపదः సద్యః సవిమానో హ్యవాక్షిరాः సవాలఖిల్యవచనాదస్థేన్యాదాయ విస్మితः ప్రాస్య ప్రాచీ సరస్వత్యాం స్నాత్వా సమన్వగాత్. నృసింహ భగవానుడు తన భయంకర అట్టహాసముచే జనులు భీతిల్లి పారిపోవునట్లు చేయును. తన దివ్య తేజస్సుతో అందరి తేజస్సులను గ్రహించును. అట్టి శ్రీహరి దశ దిశలయందును పైన క్రింద లోపల వెలుపలను అంతటను మమ్మ రక్షించుచుండుగాక. దేవేంద్ర, నేను నీకు ఈ నారాయణ కవచమును వినిపించాను. దీని వలన నీవు సురక్షితుడవవుతువు. ఇంకా నీకు సులభముగా దైత్య సేనాపతులందరినీ జయింపగలవు. ఈ నారాయణ కవచమును ధరించిన వాడు నేత్రములతో ఎవరిని చూచినను, తన పాదములతో ఎవరిని తాకినను అతడు కూడా వెంటనే సమస్త భయముల నుండి విముక్తుడవుతాడు. ఈ వైష్ణవీ విద్యను ధరించిన వానిని రాజుల వలన, దొంగల వలన, ప్రేత పిశాచాదుల వలన, వ్యాఘ్రాది క్రూర మృగముల వలన ఇట్టి భయము ఉండదు దేవేంద్ర. పూర్వకాలమున కౌశిక గోత్రములకు చెందిన ఒక బ్రాహ్మణుడు ఈ విద్యను ధరించి యోగధారణచి ఒక మరుభూమి యందు తన దేహమును త్యజించాడు. ఒకప్పుడు గంధర్వరాజైన చిత్రరథుడు తన స్త్రీలతో కూడి విమానమును అధిష్ఠించి ఆకాశమును వెళ్ళుచుండెను. ఆ విమానము ఆ విప్రుని శరీరము పడిన చోటునకు మీదుగా వెళ్ళుచుండెను. అంతటా ఆ గంధర్వరాజు విమానముతో కూడా తలకిందులుగా భూమిపై పడ్డాడు. ఈ సంఘటన ఆయనకు ఆశ్చర్యమును కలిగించింది. వాలఖిల్య మహర్షులు అది నారాయణ కవచమును ధరించిన బ్రాహ్మణుని యొక్క మహత్వము అని తెలిపారు. అప్పుడు ఆ గంధర్వుడు ఆ బ్రాహ్మణోత్తముని ఆస్తులను తీసుకొని పోయి పూర్వవాహిని అయిన సరస్వతీ నది యందు కలిపాడు. తరువాత అతడు స్నానమాచరించి తన లోకమునకు వెళ్ళాడు. శ్రీ శుకోవాచ య ఇదం శృణుయాత్ కాలే యోధారతి చాదృతః య ఇదం శృణుయాత్ కాలే యోధారయతి చాదృతః తం నమస్యంతి భూతాని ముచ్యతే సర్వతో భయాత్. ఏతాం విద్యామధిగతో విశ్వరూపాక్షతక్రతుః త్రైలోక్యలక్ష్మీం బుభుజే వినిర్జిత్య మృతే సురాన్. శుక్లవారన్నాడు, పరీక్షిన్ మహారాజా, ఈ నారాయణ కవచమును ఎప్పుడైనను వినినవానికి, సాదరముగా దీనిని గ్రహించిన వానికి సకల ప్రాణులు గౌరవముగా నమస్కరించురు. వారు సమస్త భయముల నుండి విముక్తులవుతారు. ఇంద్రుడు తన పురోహితుడైన విశ్వరూపుని ద్వారా ఈ నారాయణ కవచము అను విద్యను పొంది రణభూమి యందు అసురులను జయించాడు. ముల్లోకముల యందలి సంపదలను అనుభవించాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే అష్టమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.